ప్రతి మహానాడులో ప్రతి తీర్మానం పైన తాను మాట్లాడేవాడినని సీఎం చంద్రబాబు అన్నారు. తన జీవితంలో మొదటి మహానాడులోనే మన నాయకుడు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేశానని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మహానాడులో ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ తీర్మానం చేయడం, దానిని కేంద్రానికి పంపించడం జరుగుతుందని, కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు మాత్రం రావడం లేదంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్క మహానాడులో ప్రతి ఒక్క తీర్మానం పైన నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడిని. నా జీవితంలో ఫస్ట్ మహానాడు ఈరోజు ఉదయం మాత్రం ఎన్టీ రామారావు గారికి మన నాయకుడికి భారత రత్న ఇవ్వాలని చెప్పారు తప్ప, తీర్మానం పాస్ చేశాను తప్ప, ఇక్కడవన్నీ మీరే చూశారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటారు. ఇది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల తీర్మానం చేస్తారు, పంపించారు. ఎన్టీఆర్ భారతరత్న రాదు, తీర్మానం చేశారు, భారతరత్న రాదు. ఏమది? ఇప్పుడు మీరే కదబ్బా సెంట్రల్లో మీ ప్రభుత్వం, మీ దయాదాక్షిణ్యాల మీదనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబడింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనుకుంటే పెద్ద పనేం కాదు, సులభంగా ఇచ్చారు. మొన్న కూడా ఇద్దరికి ఇచ్చినారు, 2 రాష్ట్రాలలో సులభంగా ఇస్తారు. మరి ఎందుకు రాదు? కారణం ఎందుకు రాదంటే, మీది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే కోరిక చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా లేదు. ఎందుకు లేదంటే, ఎన్టీ రామారావు అంటే ఆయనకు సరిపోదు. ఎన్టీ రామారావు అంటే అసూయ ఆయనకు. ఎన్టీ రామారావు పేరు మీద ఆరోగ్యశ్రీ పేరు ఉంటేనే ఆ పేరు మార్చేయాలని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఈయన చంద్రబాబు నాయుడు రహస్యంగా మాట్లాడుకునే మాటలు పొరపాటున మైక్ కట్టు కాకుంటే అవి బయటకు వచ్చి రిలీజ్ అయ్యి మనందరం విన్నాం. నిన్న కూడా నేను విన్నా. వాని పేరు తీసేస్తానా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎవరి పేరు? ఎన్టీఆర్ పేరు. వాని పేరు పిల్లనిచ్చిన మామను పట్టుకొని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ అని ఏబిఎన్ రాధాకృష్ణ అంటే ఈయనంటాడు వాని పేరు తీసేస్తానా, వాని కథ అయిపోయింది అంటాడు. ఇట్లాంటి మనిషి అంటే రాజకీయాలలో ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత అంటే, ఎవరికైనా రాజకీయాలంటే ఇట్నే ఉంటాయి. మనిషిని చంపి దండ వేసి దండం పెడతారు రాజకీయాలలో. మనిషిని చంపేది మీరే, దండ వేసేది మీరే, దండం పెట్టి వారు మంచి పొగత్త మాటలు మాట్లాడేది మీరే. రాజకీయాలు ఇంత సంకుచితంగా ఉంటాయి, ఇంత కుట్రపూరితంగా ఉంటాయనే దానికి పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడే. ఇక రెండోది ఎందుకు ఇప్పియడు అంటే, రెండోది ఏం తెలుసునా, నిజమైంది. భారతరత్న భారత ప్రభుత్వం ఇస్తే అవార్డు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇచ్చినారు. ఎవరు తీసుకోవాలి? అది భార్య తీసుకోవాలా. భార్య ఎవరు? లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతి భారతరత్న అవార్డు తీసుకుంటే చంద్రబాబు నాయుడుకి కుటుంబానికి ఉంటుందా సంతోషం? నిద్రపోతారా? 3 రోజులు నిద్రపోరు వాళ్ళు. కడుపులో ఈ నావాలు పోసుకున్నట్టు ఉంటుంది, మంట ఎత్తుకుని కావరు. అందుకు భారతరత్న అవార్డు లేరు. అందుకే నేనేమంటా అంటే, జనరల్ గా ఎక్కడైనా మనం ఏమంటామంటే, ఇది ఎప్పటికీ నాకు తీరని కోరిక అబ్బా అంటారు జనరల్ గా. నేనేమంటా చంద్రబాబు నాయుడు కంటే, తీరకూడదని కోరుకుందే కోరిక. ఏం కోరిక? ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఎప్పటికీ ఇవ్వకూడదని చెప్పి నేను కోరుకుండే తీరని కోరిక. ఎప్పుడు కోరుకుంటుంటాడు ఆయన ఏమని, ఈ భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వకూడదు.